పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మరియు ఇటీవల కాలంలో కమిటీల్లో తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించబడినటువంటి వర్మకు జనసేన పార్టీ చెక్ పెట్టిందా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి చూస్తే వర్మకు రాజకీయంగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో చెక్ పెట్టారని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో వర్మకు జనసేన పార్టీ నాయకులకు జరిగినటువంటి గొడవ ఏదైతే ఉందో ఆ గొడవను పురస్కరించుకుని ఆ రోజు వర్మ చేసినటువంటి రచ్చకు పెండం దొరబాబు కూడా వర్మని వెనక్కి నెట్టివేస్తూ ఆయనపై దాడికి ప్రయత్నించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలో వర్మ జనసేన పార్టీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్కు తాను ఎంతో చేశానని, తన సపోర్ట్ లేకపోతే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో గెలవలేరని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఈ సందర్భంగా జరిగినటువంటి రచ్చ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళటం జరిగింది. అదే సమయంలో రాష్ట్ర కమిటీలు నియమిస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కమిటీ నియామకాల్లో వర్మకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయనకి ప్రాధాన్యత కల్పిస్తూ కమిటీల్లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిని చేశారు. ఈ సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు బాహాటంగానే ఎవరు కూడా కుర్చీల కోసమో లేకపోతే ఫ్లెక్సీల కోసమో గొడవలు చేయడానికి వీల్లేదు, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఆయన హెచ్చరించి కొద్ది రోజులు గడవక ముందే వర్మను పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పిస్తున్నట్టుగా తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు వర్మ రాజకీయానికి పూర్తిగా చెక్కు పడినట్టుగా కనబడుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ జరుగుతున్న ఏ ప్రభుత్వ కార్యక్రమంలోనైనా సరే వర్మ ఏదో ఒక విధంగా అక్కడ రచ్చ చేస్తున్నాడు, గొడవ చేస్తున్నాడు, కావాలనే పార్టీ పరువుని వీధిలోకి లాగే విధంగా జనసేన పార్టీని కించపరిచే విధంగా వర్మ తను అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి జనసేన పార్టీ నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. అయితే ఇటీవల శస్త్రచికిత్స చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ పరామర్శించినటువంటి చంద్రబాబు వారిద్దరి మధ్య వచ్చినటువంటి చర్చల్లో వర్మ యొక్క అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. అతని వల్ల జనసేన పార్టీకి సంబంధించే కాదు, పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో వర్మ చేస్తున్నటువంటి రచ్చ వల్ల కూటమి ప్రభుత్వం యొక్క పరువు పోతుంది అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినట్టుగా తెలిసింది. పవన్ కళ్యాణ్ సూచన మేరకు, అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు వర్మను పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్టుగా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు వర్మ దగ్గర ఏ రకమైనటువంటి సమాధానం అయితే లేదు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ వర్మ రాజకీయ జీవితానికి పూర్తిగా చెక్ పెట్టిందా అంటే ఒక రకంగా చెక్ పెట్టిందని చెప్పాలి. అంటే ఇటీవల కాలంలో తమిళనాడులో జరిగినటువంటి ఎలక్షన్స్లో సినీ నటుడైనటువంటి విజయ్ టీవీకే పార్టీని స్థాపించి ఒంటరిగా పోటీ చేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఈరోజు అధిక స్థానాల్లో మెజార్టీ సంపాదించి తమిళనాడు పగ్గాలు చేపట్టే విధంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇదే సందర్భంలో ఆ విషయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీలో ఒక లుకలుకలు అయితే మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్పై మీడియా సాక్షిగా చాలా ట్రోలింగ్ అయితే జరిగింది. విజయ్ లాగే ఒంటరిగా పోరాటి చేస్తుంటే ఒక సంవత్సరం కాకపోతే మరొక తర్వాత టర్మ్ ఎలక్షన్లోనైనా సరే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేవారు. అలా కాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ సపోర్ట్ చేసి కూటమి పార్టీకి మద్దతుగా నిలబడినా చాలా చోట్ల జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, వారిని సరిగా పట్టించుకోవట్లేదు. కాబట్టి విజయ్ని ఆదర్శంగా తీసుకుని మన జనసేన పార్టీని కూడా సింగిల్గానే ప్రజల్లోకి వెళ్ళి స్పష్టమైన ఎజెండాతో ముందుకు వెళ్ళాలి. కూటమి పార్టీ నుంచి బయటికి రావాల్సిందే. పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేయాలి, సొంత ఎజెండా మీద పార్టీని ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, కొంతమంది నాయకులు విజయ్ని ఆదర్శంగా చూసుకుని నేరుగా పవన్ కళ్యాణ్ని కామెంట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా, పత్రికల వేదికగా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏమైనా మరి అభిమానుల కోరిక మేరకు లేకపోతే పార్టీ కార్యకర్తల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి తన దారి తను చూసుకుంటాడు అన్న భావన ఏమన్నా మరి తెలుగుదేశం పార్టీలో కలిగిందో, మరి చంద్రబాబు నాయుడు గారిలో కలిగిందో ఏటో తెలియదు. కానీ
పవన్ సూచన మేరకు మాత్రం ఈరోజు వర్మ పిఠాపురం నియోజకవర్గంలో ఇంతకాలం తెలుగుదేశం పార్టీకి కొమ్ముగాస్తూ దాన్ని నడిపించినటువంటి వర్మ అయితే మాత్రం పూర్తిగా బలిపశు వేయడం చెప్పాలి. అయితే వర్మ కానీ వర్మ వర్గీయులు కానీ ఇటీవల వర్మ చేసిన కామెంట్స్లో కూడా పవన్ కళ్యాణ్ మేము లేకపోతే పిఠాపురం నియోజకవర్గంలో నెగ్గేవాడా, మేము ఉన్నాం కాబట్టి అధిక మెజార్టీతో మేము గెలిపించగలిగాం, మేము లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ ఇక్కడ డిప్యూటీ సీఎం కూడా ఇక్కడ గెలవడన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు. అలాగే వర్మకు సంబంధించి అంతన అనుచరులుగా ఉన్నటువంటి వారు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు వర్మ ఆ రోజు జరిగిన గొడవలో కూడా తన ఫోటో కోసం గొడవ పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫోటో ఫ్లెక్సీలో లేదు. ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ఫోటో కూడా ఉండాలి కదా, ఆయన ఫోటోలు లేకుండా మీరు ఎందుకు కార్యక్రమం చేస్తున్నారని మాత్రమే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాధికారులను అయితే నిలదీయటం జరిగింది. కానీ ఇక్కడ వర్మ పూర్తిగా కూడా జనసేన పార్టీకి సంబంధించి ప్రతి అంశంలో కూడా వారిని విభేదిస్తూ ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో రచ్చ చేస్తున్నాడు అన్నట్టుగా జనసేన పార్టీ పూర్తిగా ఇప్పటి నుంచో వర్మను టార్గెట్ చేశారు. ఈరోజు సరైన సందర్భం చూసుకుని పవన్ కళ్యాణ్ ద్వారా వర్మ రాజకీయ జీవితానికి పిఠాపురంలో పూర్తిగా చెక్ పెట్టారని చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ బాధ్యతలను తప్పించారు కాబట్టి ఏ హోదాలో కూడా ఆయన మరి కూటమి పార్టీ తరఫున ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయనకు ఆహ్వానాలు అందుతాయా లేదా, లేకపోతే మళ్ళీ ముందు చంద్రబాబు నాయుడు ఏమైనా పవన్ కళ్యాణ్ కంటే మా గతంలో మనం మాట్లాడుకున్నట్టు పవన్ కళ్యాణ్ వర్మ అన్న ఆప్షన్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఎంచుకుంటారు. అందులో భాగంగానే భవిష్యత్తులో వర్మను పార్టీలో కొనసాగిస్తారా, లేకపోతే అతనిపై పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసే విధంగా ఏమైనా వేటు వేస్తారన్నది కూడా ఎదురు చూడాల్సి ఉంది. మొత్తానికైతే వర్మ రాజకీయ జీవితానికి జనసేన పూర్తిగా చెక్ పెట్టిందని చెప్పుకోవాలి. అయితే వర్మ ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులతో సన్నిహితంగా ఉన్నారని చెప్పి వార్తలు కూడా వచ్చి వారితో చర్చలు జరిపినట్లుగా కూడా కొన్ని న్యూస్లు బయటకు వచ్చాయి. మీడియా వేదికగా అదేవిధంగా పత్రికల వేదికగా కూడా కొంతమందితో సన్నిహితంగా ఉంటున్నాడన్న వార్తల నేపథ్యంలో ఆయన ఇంత అవమానించినటువంటి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతాడా, లేకపోతే కూటమి ప్రభుత్వం యొక్క విధానాలు నచ్చక ఇప్పుడు ఏదైతే తనని పిఠాపురం నియోజకవర్గంలో ఇటు కాకుండా అవమానించినటువంటి తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని గౌరవించి లేకపోతే జనసేన పార్టీకి క్షమాపణ చెప్పి ముందుకు వెళ్తారా, లేదంటే తన దారి తను చూసుకుని తన అనుచరులతో వైసీపీ పార్టీ వైపు మొగ్గు చూపుతారా, లేకపోతే వేరే ఏదే పార్టీ వైపు అన్నా వెళ్ళి తన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తారా, లేకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మౌనం వహించి అలాగే ముందుకు వెళ్తారా అన్నది వేచి చూడాలి. అయితే ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలో మాత్రం వర్మపై తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మాత్రం సర్వత్రా చర్చ అయితే జరుగుతుంది. పూర్తిగా వర్మనైతే మాత్రం తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టేసినట్లే. మరి ఆయనకి ఇచ్చినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షుడి పదవులో ఆయన కొనసాగిస్తారా, లేకపోతే దాని నుంచి కూడా ఆయన తొలగిస్తారా, పార్టీలో ఉంచుతారా లేదా అన్నది భవిష్యత్తులో వేచి చూడాలి. దీనిపై వర్మ ఏ విధంగా స్పందిస్తారు, ఆయన పార్టీలో కొనసాగుతారో లేదా అన్నది కూడా మనం భవిష్యత్తులో వేచి చూడాల్సి ఉంది.